హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మరొక సాంప్రదాయక వంటకం, కాకపోతే దీని వర్షన్ని కాస్త అప్డేట్ చేసి మన స్టైల్లో మరింత రుచిగా ఎంతో ఈజీగా తయారు చేసుకుందాం. ఒక సీజన్లో మాత్రమే దొరుకుతూ మన ప్రాచీన వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిక్కుడుకాయ టొమాటో కర్రీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా 500 గ్రాముల చిక్కుడుకాయలు, 250 గ్రాముల సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, తాలింపు దినుసులు, కమ్మని కరివేపాకు రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఆయిల్, కొత్తిమీర, కొద్దిగా కారం, ఇంగువ, చిటికెడు ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు. మరింత రుచి కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వీడియో చివరిలో యాడ్ చేద్దాం. చిన్న ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా చిక్కుడుకాయల నుంచి వాటి సపోర్టింగ్ స్ట్రింగ్స్ని సెపరేట్ చేసుకుందాం. స్ట్రింగ్స్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా తుంపేసుకోండి. చిక్కుడుకాయ ముక్కలు రెడీ అయిపోయాయి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కమ్మని కరివేపాకు, కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి కలిపి పెట్టేసి సన్నగా తరిగిన టొమాటో ముక్కలు. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా మారిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటినీ కలిపి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా మారిపోయాయి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం, ఇంగువ, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి పెట్టేసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరొక 3 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. చిక్కుడుకాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయాయి. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 కప్పు చిక్కటి పెరుగును కూడా యాడ్ చేయండి. ఈ పెరుగు మంచి టెక్స్చర్తో పాటు బ్రహ్మాండమైన రుచిని కూడా యాడ్ చేస్తుంది.
ఒక్కసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసి మరొక 3 నిమిషాలు కుక్ చేద్దాం. అప్డేటెడ్ వెర్షన్తో మన ప్రాచీన వంటకం రెడీ. నోట్లో వేసుకోగానే వెన్నపూసలా కరిగిపోయే ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీని మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ప్రత్యేకంగా ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా లాగించేసేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. రైస్లోకే కాకుండా రోటీ చపాతీలలో కూడా ఈ కర్రీ సూపర్బ్. మరి మన ప్రాచీన వంటకం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్‌ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.